నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. ఈరోజు ఎంతో కష్టపడి మలై పూరి చేసినాం, మీరు కూడా చూసేయండి. ముందు ఒక పొయ్యి మీద పెద్ద ముక్కుడు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి ఒక కప్పు పాలు పోసుకోవాలి. పాలు మరిగేటప్పుడు ఒక కప్పు పాలపిండి వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అంతే, మన కోవా రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ కోవాని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు చక్కెర 2 కప్పుల నీళ్ళు పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మలై పూరి కోసం 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇది కలిపేలోపు మనం పొయ్యి మీద ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఈ పిండిలో 1 కప్ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడి నూనెలో అప్పాలు చేసుకోవాలి. ఈ పిండి పర్ఫెక్ట్, కలుపుకోకపోతే అస్సలు బాగా రావు. ఇప్పుడు నేను చూపిస్తున్నది 3వసారి చేస్తున్నాను. ఈ 3వసారికి నాకు పర్ఫెక్ట్ అప్పాలు వచ్చాయి. నేను ఫ్లాప్ అయిన వీడియోని కూడా పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఇలా వేయించుకున్న పూరీలని షుగర్ సిరప్లో వేసి ఒక 30 సెకండ్స్ నాననివ్వాలి. ఇప్పుడు ఆ పూరీలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కోవాని స్టఫ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మలై పూరి రెడీ. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నా అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళొస్తా మరి, బాయ్ అందరికీ. లియాన్స్ వరల్డ్ అని మనకి ఇన్స్టా పేజ్ ఉంది, ఫాలో అవ్వండి.